అది అదే మీరు ఎప్పుడు ఏం చేయండి. నేను కానీ ఆ భావంతో నేను ఒక బిజినెస్ పెట్టాను, నేను సక్సెస్ అవ్వాలి, నేను ఆపరేషన్ చేస్తాను సక్సెస్ అవ్వాలి, నేను పరిష్కరిస్తున్నాను, నేను పాస్ అవ్వాలనే భావం మనం ఎవరైనా దేవుడు ఆ భావాన్ని మనలో ఉన్నటువంటి భగవంతుడికి మన మనసుకి మన ఆత్మకి సమర్పించడం మనదే బయట ఆలోచన చేశాడు. ఇది కనుక మనం ఆలోచించుకోగలిగితే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లోకి వెళ్ళినట్టయితే అసలు వృద్ధాప్యం అనే సంగతి కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 ఉదాహరణలు ఇప్పుడే చూపిస్తాడు. ఒకటి మన ఆవిడకి మనందరినీ చూసాం. 2 గదిలో ప్రశాంత్ గారు చూడండి, ఆ ఏదో కొంచెం హ్యాపీగా నేను రిలాక్స్ అయిపోతాను, బ్రహ్మాండంగా ఉంటాను, నాకేం చూసుకోవడానికి టీవీ చూసి కూర్చోమనిగా ఆయన పుస్తకం రాసి రామాయణం మానవుడు మానవ ధర్మాలను రాసి ఆయన చేపట్టినారు. కానీ బుక్